డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణ ఆపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ అనంతబాబు. మరోవైపు అనంతబాబు బెయిల్ను రద్దుకు సిట్ ప్రయత్నం చేసింది. అయితే ఆ వ్యవహారంలో పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇంతకీ సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమేంటి? పోలీసులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం వేగం పెంచింది. ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గని A2గా చేర్చి అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మరోవైపు కేసు పునర్విచారణను ఆపాలంటూ అనంతబాబు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. దర్యాప్తు సరిగా లేదంటూ పోలీసులకు చీవాట్లు పెట్టింది. చేత కాదంటే కేసును CBIకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. నవంబర్ 30లోగా ట్రయల్ పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టింది. ఆగస్టు 31లోపు సాక్షుల విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం అనంతబాబు బెయిల్పై ఉండడం వల్ల దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది సిట్. అయితే దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎమ్మెల్సీ అనంతబాబును జైల్లో ఉంచడమే పోలీసుల ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దర్యాప్తులో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ట్రయల్ వేగంగా పూర్తి చేసేందుకు ఏపీ హైకోర్టుకు మార్గదర్శకాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. విచారణను సీనియర్ జడ్జికి అప్పగించాలని సూచించింది. విచారణను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయవద్దని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. కేసు పునర్విచారణ ముగిసే వరకు అనంతబాబు బెయిల్ కొనసాగుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు A2గా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం గాలిస్తున్నారు పోలీసులు. ముందస్తు బెయిల్ దొరికే వరకు ఆమె అజ్ఞాతం వీడే అవకాశం లేదు.